తమ్ముడు బాగున్నావా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను ఓకే. అయితే తమ్ముడు, మన మన వాళ్ళు మన ఛానల్లో పిల్లలు చాలా మంది డౌట్స్ అడుగుతారు. ఏమని ఇట్లా అంతకుముందు నేను ఒక మన పెట్టి చూసి ఛానల్లో చూసి ఉంటా కదా, ఒక అతనితో ఆర్మీ అతనితో చేసినా కానీ అతనికి అగ్నివీర్ గురించి ఐడియా లేదని చెప్పిండు. అన్న అదే మన దాంట్లో కామెంట్ బాక్స్ లో అగ్నివీరు గురించి చెప్పండి అన్న, డీటెయిల్ గా వీడియో చేయండి అని చెప్పి చాలా మంది పెట్టారు. ఇక నేను నాకు కొంచెం ఇక టైం ఒక్కటి, మళ్ళీ నేను కన్సల్ట్ చేయడానికి నంబరు కలెక్ట్ చేయడానికి పట్టిన టైం వల్ల కొంచెం లేట్ అయింది. అయినా పర్వాలేదు. మన వాళ్ళ డౌట్స్ ఏంటంటే తమ్ముడు, ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ నుంచి వస్తే ఈ అగ్నివీర్ సెలెక్షన్ అనేది సేమ్ అంతకుముందు ఆర్మీ సెలెక్షన్ ప్రాసెసేనా? సేమ్ అన్న. అంతకుముందు అట్నే మనం నోటిఫికేషన్ ఇచ్చినట్టే దీనికి కూడా సేమ్ నోటిఫికేషన్ అట్నే వాళ్ళు జాయిన్ ఇండియన్ ఆర్మీలో పెడతాడు. ఓకే. దేంట్లో? ఇది జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఉంది. ఓకే ఓకే, దాంట్లో మనకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అది పెట్టినప్పుడు మనం అప్లై చేసుకోవాలి. అంతా ఓల్డ్ ప్రాసెస్ లెక్కనే. అప్లై చేయడం మొత్తం ఓల్డ్ ప్రాసెసే. మొత్తం అప్లై చేయడం ఓల్డ్ ప్రాసెస్. ఇక ఇప్పుడు ర్యాలీలో అంతకుముందు అంటే రన్నింగ్ ఫిజికల్ కొంచెం గ్రౌండ్లో ఎక్కువ మంది పెడుతుండే, ఇప్పుడు కొంచెం తక్కువ పెడుతుందని తెలిసింది. ఓకే. పోయిన బ్యాచ్ ఉంటుంది. మెడికల్ ఫిజికల్ సేమ్. ఇక పర్మనెంట్ వాళ్ళకి ఎట్లా ఉంటుండో ఇప్పుడు సేమ్ అదే నడుస్తుంది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి తమ్ముడు? ఇవి 10th మేము ఇవేనా? సేమ్ అంతకుముందు అంటే అలా మనకి బర్త్లే చెప్తారు. ఆ నోటిఫికేషన్లు ఉంటాయి, మనం చూసుకొని తీసుకెళ్ళాలి. నోటిఫికేషన్లో ఏ డాక్యుమెంట్లు అయితే అడుగుతారో అవి తీసుకొని మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి. అడ్మిట్ కార్డు ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దానికి ఏమేమి సర్టిఫికేట్ కావాలో అది తీసుకొని వెళ్ళాలి, ర్యాలీకి పోవాలి. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఇస్తారు, ఒక లిస్ట్ ఇస్తారు. ఈ సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకుని వాళ్ళు అన్మ్యారీడ్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, స్కూల్ స్టడీ సర్టిఫికెట్. దీనికి అన్మ్యారీడే ఎలిజిబుల్ తమ్ముడు? అన్మ్యారీడే అన్న. మ్యారీడ్ ఇప్పుడు అగ్నిపథ్లో నువ్వు సెలెక్ట్ అయినాక ఈ 4 years లోపు కూడా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి. ఇది కూడా ఇది నోటెడ్ అంటే ఇది ఇప్పుడు అంతకుముందు అట్లా లేకుండే కదా? లేదు. అంతకుముందు భర్తీ అయ్యేటప్పుడు నువ్వు అన్మ్యారీడ్ ఉండాలి, తర్వాత నువ్వు భర్తీ అయ్యి జాబ్ చేసేటప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటుండే. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 4 years సర్వీస్లో అగ్నిపథ్ 4 years సర్వీస్ కదా, ఈ 4 years సర్వీస్లో కూడా మ్యారేజ్ చేసుకోవద్దు. మనం మ్యారేజ్ చేసుకుంటే నేను తీసేస్తాను ఆమె. మ్యారేజ్ చేసుకుంటే ఆర్మీ నుంచి అంటే ఫస్ట్ అగ్రిమెంట్లో ఉన్నది అది. మనం అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అందులో మ్యారేజ్ చేసుకోవడం అని చేస్తాం అన్నమాట. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కు వాళ్ళు ఏదైతే అనెక్సర్స్ ఇస్తారో సేమ్ SSC GD లానే అవన్నీ ఫిల్ చేసుకొని తీసుకొని పోవాలి, అంతేగా? అవన్నీ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ మధ్యలో కూడా మనం సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ చేసే టైంలో కూడా వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్ మనం ట్రైనింగ్ టైంలో ఉన్నా కూడా మళ్ళీ పంపిస్తారు ఇంటికి. వెరిఫికేషన్ ఉంటుంది. అప్పుడు పోలీసులు వచ్చి వెరిఫై చేస్తారు. ఒకవేళ మ్యారీడ్ అని దొరికితే ఇబ్బంది అవుతారు. మ్యారీడ్ అని దొరికితే అబ్జెక్షన్ పెడతారు, తీసేస్తారు. ఇప్పుడు తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. మెడికల్ ఎట్లుంటుంది తమ్ముడు? మెడికల్ సేమ్ అన్న. ఇప్పుడు ఫిజికల్ అంటే మొత్తం బాడీ చెకింగ్ ఉంటుంది. ఐస్, ఇయర్స్ మొత్తం ఫుల్ బాడీ చెక్ చేస్తారు అన్న. ఒక డే పడుతుంది మొత్తం బాడీ చెక్ చేయడానికి. ఒక డే ర్యాలీ తర్వాత రోజు, లేదంటే వాళ్ళు డేట్ ఇస్తారు ర్యాలీ మనం సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే. ఫిజికల్ పాస్ అయిన తర్వాత మెడికల్ స్లిప్ ఇస్తారు ఎప్పుడు ఉంటుందని. దాన్ని బట్టి మనం ఆ డేట్ రోజు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఇక వాళ్ళు చెప్తారు ఇక ప్రాసెస్, ఫస్ట్ ఏం చెకింగ్ అది ఇదని వాళ్ళు చెప్పిన తీరు చేసేయాలి. దాని తర్వాతనే ఎగ్జామ్ ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ ఎట్లుంటాయి అంటే ఫస్ట్
అంతకుముందు ఇవి ఫస్ట్ ఫిజికల్ ఉంటుండే. నువ్వెప్పుడు సెలెక్ట్ అయినావు తమ్ముడు? నాది 2022 అన్న. 22లో అప్పుడు ఫస్ట్ రన్నింగ్ ఉంటుండే, కానీ ఇప్పుడు సిబిటి కంప్యూటర్ టెస్ట్ పెట్టిందా? ఇప్పుడు నేను సెలెక్ట్ అయిన తెలంగాణలో ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్, అందులో సెలెక్ట్ అయినాను. ఇప్పుడు నా అప్పుడు ఎట్లుండే అంటే ఫస్ట్ ఫిజికల్, తర్వాత మెడికల్, తర్వాత ఎగ్జామ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టేసింది. ఓకే. ఇందులోనే చాలా మందిని క్లియర్ చేసేస్తారు అన్నట్టు. తర్వాత రన్నింగ్, తర్వాత మెడికల్, తర్వాత ఎగ్జామ్ మన మెరిట్ లిస్ట్ వస్తుంది. రైట్. ఓకే. ఎగ్జామ్ లో ఏం అడుగుతాడు తమ్మి? ఎట్లాంటి సబ్జెక్ట్స్ అడుగుతాడు? ఎట్లాంటి సిలబస్ అడుగుతాడు? ఇప్పుడు ఎగ్జామ్ అంటే జీడీ వాళ్ళకి 10th సిలబస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం 10th లో చదువుకున్నది ఉంటుంది. అదే నువ్వు టెక్నికల్ అప్లై చేస్తే ఇంటర్ ఎంపీసీకి సంబంధించిన ఎంపీసీ ఫిజికల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లా దానికి సంబంధించి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నర్సింగ్ చేయాలనుకుంటే ఇది నర్సింగ్ వాళ్ళది అగ్నివీర్లో లేదు. ఓకే. అంటే ఇప్పుడు నర్సింగ్ వాళ్ళు భర్తీ అయితే అల్లది ఇప్పుడు మన ఓపెన్ ర్యాలీలు వేస్తలేడు, వాళ్ళ స్పెషల్ భర్తీ, స్పెషల్ ర్యాలీ మొన్న పడ్డది కదా ఆర్మీ నర్సింగ్ పడ్డది, చూసిన. మిలిటరీ నర్సింగ్ అదేదో ఉంటది అదే కదా. ఏఎంసీ ఆర్మీ మెడికల్ క్రాప్స్ వాళ్ళు సపరేట్ చేస్తారు అన్నట్టు, దాని నోటిఫికేషన్ వేసి తీస్తారా? ఎందుకంటే వాళ్ళది హెల్త్ కి సంబంధించింది. అంటే వాళ్ళ ట్రైనింగ్ పీరియడే చాలా ఇయర్స్ ఉంటది, ఇది ఓన్లీ 4 years కాబట్టి తయారిపోదని ఒక నర్సింగ్ ని తీసేసారు అన్నట్టు ఇందులోకి వెళ్ళి, అగ్నిపథ్ స్కీమ్ లోకి వెళ్ళి. అయితే తమ్మి, ఇది ఇప్పుడు మనం జీడీకి వెళ్ళాలా టెక్నికల్ కి వెళ్ళాలా అని ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే చూజ్ చేసుకోవాల్సి ఉంటుందా? అన్న ఇప్పుడు ఒకళ్ళు నీకు ఇప్పుడు టెక్నికల్కి వెళ్ళాలంటే 10+2 ఉండాలి, ఇంటర్మీడియట్ లో నువ్వు ఎంపీసీ చేసి ఉండాలి. ఏదన్నా మార్క్స్, గుడ్ మార్క్స్ ఏమన్నా కావాలా ఎవరైనా కానీ? ఇప్పుడు ఎంపీసీ చేసి తక్కువ మార్క్స్ తోనే పాస్ అయినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ సబ్జెక్ట్ లో ఇంత పర్సెంట్ పాస్ కావాలని అలా మన నోటిఫికేషన్ ఉంటుంది. నువ్వు టెక్నికల్ అప్లై చేసినావు తమ్ముడు? నాది టెక్నికల్ పడుతుంది. నీది ఎంపీసీనా బైపీసీ? నాది ఎంపీసీ. బైపీసీ వాళ్ళు నర్సింగ్కి వెళ్తారు, ఎంపీసీ వాళ్ళు టెక్నికల్. ఓకే. ఈ టెక్నికల్ వాళ్ళు టెక్నికల్ నింపాలి, జీడీ వాళ్ళకైతేనేమో 10th అడుగుతారు. జీడీ వాళ్ళకి 10th, ట్రేడ్స్ మ్యాన్ 8th తో కూడా వెళ్ళొచ్చు అనుకుంటా, 8th తో వెళ్తారు. 10th ట్రేడ్స్ మ్యాన్ ఉంటే. ఆ ట్రేడ్స్ మ్యాన్ కూడా అగ్నివీరేనా? ట్రేడ్స్ మ్యాన్ కూడా అగ్నివీరే. ఒక నర్సింగ్ పిచ్చి అందరూ ఎవరైనా కానీ అగ్నివీర్. ఓకే తమ్ముడు, ఇది క్లియర్. ఇది అయిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ అని ఒక్కటే టెక్నికల్ అని మనం ఫిల్ చేసిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత టెక్నికల్ ఇప్పుడు వేరు ట్రేడ్లను పరుస్తారా టెక్నికల్లో, లేకపోతే ఫస్టే చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు? ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో బేసిక్ ఏంటంటే ఒక సోల్జర్ కి అంటే ఫైట్ చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ అట్లా అవన్నీ నేర్పిస్తారు అన్నట్టు. ఇక ట్రేడ్ అనేది ఏంటంటే మనకి ఇచ్చిన, మనం ఆర్మీలో ఏం పని చేయాలనుకున్నాం, ఏం పని చేయబోతున్నాం, ఏం పని చేయాలని నిన్ను ఆర్మీ తీసుకుందో ఆ పని గురించి నీకు నేర్పిస్తారు అన్నట్టు. అది ట్రేడ్ ఇస్తారు నీకు. ఇప్పుడు జీడీ వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు జీడీ అయినా టెక్నికల్ అయినా ట్రేడ్ వస్తుంది మనకి. ఇప్పుడు టెక్నికల్ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ ట్రేడ్ వీళ్ళకి ఇస్తారు, జీడీ వాళ్ళకి సంబంధించింది జీడీ వాళ్ళకి ఇస్తారు. కొన్ని రెజిమెంట్స్ లో ట్రేడ్ కూడా ఉండదు, కొన్ని రెజిమెంట్స్ లో ఉండవాడు, నాకు కూడా తెలియదు కరెక్ట్, కానీ దాదాపు అన్ని రెజిమెంట్స్ లో ఉంటాయి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ లో టెక్నికల్ జీడీ ఒకటే. మనకి బేసిక్ ట్రైనింగ్ లో జీడీ టెక్నికల్ అట్లా వేరే ఏమి ఇయ్యరు, సేమ్ ట్రైనింగ్ ఉంటుంది జీడీ ఉన్న టెక్నికల్ వాళ్ళకి. ట్రైనింగ్ సేమ్ ఉంటుంది. 10 వారాలు బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఒక ఎగ్జామ్ జరుగుతుంది జీడీ వాళ్ళకి, మన టెక్నికల్ వాళ్ళకి ఒకరికైనా ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్ లో నీకు వచ్చిన మార్క్స్ బట్టి
నీకు ఏ ట్రేడ్ బెస్ట్, ఏ ట్రేడ్స్ అప్పుడు ఆ టైంలో అవైలబుల్ ఉన్నాయో దానికి నువ్వు ఎట్లా బెస్ట్ దాన్ని బట్టి నీకు ఆ ట్రేడ్ ఇస్తారు. ఓకే. ఆ ట్రేడ్ తెచ్చిన తర్వాత ట్రేడ్కి సంబంధించిన ట్రైనింగ్ 21 వారాలు ఉంటుంది. ఓకే ఓకే ఓకే. దీని తర్వాత ఇప్పుడు ట్రేడ్ అయిపోయింది, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ అగ్నివీర్కి సంబంధించి వీళ్ళు ప్రమోషన్లు ఎక్కడ దాకా ఉంటాయి తమ్ముడు? ఇప్పుడు అగ్నివీర్ అని ఇప్పుడు అప్పుడైతేనేమో సిపాయి జీడి అని, సిపాయి టెక్నికల్, సిపాయి ఎంఈఎస్ ఇట్లా, సిపాయి ఈఎంఈ ఇట్లా ఉంటుండే. మీది ఎట్లా ఉంటది ఇప్పుడు ఏం లేదన్న, అంత ముందు లాగానే, కానీ ఫస్ట్ అంత ముందు భర్తీ స్టార్ట్ అయ్యేది సిపాయి రేంజ్ నుంచి వెళ్ళి. ఇప్పుడు ఎట్లా అంటే సిపాయి దానికి ముందే ఇంకొక ర్యాంక్ పెట్టిన అదే అగ్నివీర్ అన్నట్టు. ఈ అగ్నివీర్ అనేది ఒక ర్యాంక్. ఇప్పుడు మనం ఒక 4 years తర్వాత మనం పర్మనెంట్ అయితే మళ్ళీ సిపాయి రేంజ్ పోతాం, సిపాయి నుంచి వెళ్ళి నాయక్, ఇక మళ్ళీ సేమ్ అన్నట్టు. సేమ్ ఓకే. ఇప్పుడు ఇది అనేది అగ్నివీర్ అనేది 4 సంవత్సరాలు పర్మనెంట్ అవ్వడం అంటే దీనిలో కొందరు మాత్రమే పర్మనెంట్ అవుతారా, అందరు అవుతారా? అందరంటే కాదు అన్న, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే 25%. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మన మొత్తం మనం ఫిజికల్గా ఎట్లా స్ట్రాంగ్, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకి బీపీటీలో, పీపీటీలో మన పర్ఫార్మెన్స్ ఉంటాయి అన్న. మన పర్ఫార్మెన్స్, మన ఎగ్జామ్ ఎట్లున్నది, మన బిహేవియర్, దాన్ని బట్టి నీకు మార్క్స్ అనేది ఇయర్లీ అట్లా మన హెడ్ క్వార్టర్ పోతుంటాయి అన్నట్టు. ఇందులో ఇప్పుడు ట్రేడ్ వచ్చింది కదా, ట్రేడ్ వైజ్ ఇట్లా అందులోకి వెళ్ళి 25% ఎంతమంది, ఇప్పుడు ఒక 100 మంది ఉంటే 25 మందిని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న 25 మందిని ఉంచుకొని మిగతా 75 మందిని ఇంటికి పంపించేస్తారు అన్నట్టు. వాళ్ళకి ఇంటికి పంపించే ముందు వాళ్ళకి ఇప్పుడు శాలరీలో నుంచి వెళ్ళి కొంచెం అమౌంట్ కట్ అవుతా ఉంటుంది అన్నట్టు మనకి 4 years తర్వాత 4 years దాకా మనకి మంత్లీ కొంచెం కట్ అవుతా ఉంటుంది. అవి 4 years వరకు 5 lakhs అవుతాయి. 5 lakhs కాబట్టి వాటికి వీళ్ళు ఇంకొక 5 lakhs కలిపి మనకి ఇంటికి వెళ్ళే ముందు 11 lakhs ఇస్తున్నారు కదా. ఈ 5 lakhs చేంజ్ అయితే వాటికి ఇంకొక 5 lakhs చేంజ్ కలిపి వాళ్ళు మనకి ఇస్తారు అన్నట్టు. ఓకే తమ్ముడు. ఇంకోటి లీవ్స్ ఎట్లా తమ్ముడు? లీవ్స్ ఎట్లుంటాయి? మన వీళ్ళలాగానే ఉంటాయా? లేదన్న, లీవ్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎట్లా అంటే అంతకుముందు ఎట్లున్నాయంటే ఒక్క సిపాయి ఒక సంవత్సరానికి 3 నెలల లీవ్స్ ఉంటుండే. 3 నెలలు ఈఎల్ 28 days సిఎల్, ఏఎల్ సిఎల్ ఇట్లా ఉంటుండే. 60 days 30 days అవును ఏఎల్ సిఎల్ ఉంటుండే. మాకు ఎట్లా అంటే అట్లా లేదు, ఇయర్లీ 30 days అంతే. 30 days నువ్వు ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ 15 రోజులు వెళ్తావా, 15 రోజులు వెళ్తావా, 10 రోజులు వెళ్తావా, అట్లా చూసుకొని ఇక నువ్వే డివైడ్ చేసుకుని పోవాలన్నట్టు. ఓకే. వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా 2 సార్లు ఇస్తుంటాయి పర్మనెంట్. ఓకే. ఈ అగ్నివీర్ అనే దానికి ఒక్కసారి నువ్వు వెళ్ళడానికే ట్రావెలింగ్ ఛార్జెస్ గవర్నమెంట్ పెట్టుకుంటారు అన్నట్టు. ఇంకోసారి ఒకవేళ నువ్వు 2 సార్లు వెళ్ళాలనుకుంటే ఒకసారి నువ్వు పెట్టుకోవాలి, ఒకటేసారి నీకు వాళ్ళు గవర్నమెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చి తమ్ముడు లీవ్స్ అయిపోయినాయి. లీవ్స్ అయిపోయిన తర్వాత ఈ క్యాంటీన్ ఫెసిలిటీ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ ఆర్మీకి ఎట్లున్నది అట్లనే ఉంటుందా? సేమ్ ఆర్మీ వాళ్ళకి ఎట్లున్నదో మనకు అట్లనే ఉంటుంది. కానీ వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి రిటైర్మెంట్ అయినాక కూడా క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటుండే. కానీ మనకి ఏంటంటే 4 years కాబట్టి మనకి రిటైర్డ్ అయిపోతూనే క్యాంటీన్ ఫెసిలిటీస్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి అన్నట్టు. వాళ్ళకి కార్డు ఇచ్చేసి మనం కూడా ఏమన్నా కంప్లీట్ గా 4 years తర్వాత మనం ఎట్లయితే వచ్చినామో అట్లనే సివిల్ పర్సన్ అయిపోతాం మనం, అంతేనా? అంతే అన్న. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేసినట్టుగా మన ఎన్ని రోజులు ఇట్లా చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ద్వారా చూడాలి. అట్లా మనకు వచ్చే జాబ్స్ లలో రిలాక్సేషన్ ఉంటుంది. మళ్ళా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కూడా మనకి ఉండదు.
ఉండదు. అవును. ఇప్పుడు ఫస్ట్ ఎట్లుండే వీళ్ళ జాబ్ చేసినా కూడా సర్వీస్ మ్యాన్ పెట్టి వేరే దానికి అప్లై చేస్తుండే, కానీ ఇట్లా ఉండదు ఏది. ఇప్పుడు ఇక వీళ్ళు ఏదైనా మళ్ళీ జాబ్ అప్లై చేసుకోవాలని ఫ్రెష్ గానే చేసుకోవాలి, ఇది ఏం పని చేయదు. ఇప్పుడు గవర్నమెంట్ అగ్నివీర్ అంటే అగ్నివీర్కి కొంచెం రిజర్వేషన్ ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు రైల్వేలో 15% ఏమో ఇచ్చింది, బిఎస్ఎఫ్ లో 10 అట్లా. ఇక 4 years చూడాలి ఏమన్నా ఇస్తే అట్లా. ఓకే, ఇది అయిపోయింది. సెలక్షన్ ప్రాసెస్, క్యాంటీన్ అయిపోయింది, ఇది అయిపోయింది, లీవ్స్ అయిపోయినాయి. ఇదే తమ్ముడు చాలా మంది మనోళ్ళు డౌట్స్ అడుగుతున్నారు ఇట్లా అని చెప్పి. ఇక మరి దాని గురించి నువ్వు నాకు గుర్తొచ్చినావు, నువ్వు నీతో మాట్లాడితే క్లియర్ అవుతుంది అని చెప్పి. ఇంకా మళ్ళీ ఒకటి ఇది ఒకటి మెయిన్ అన్న. ఇది ఎట్లా అంటే మనకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామా, హెల్త్ సర్వీస్ మనకి అంతకుముందు ఎట్లుండే అంటే మన డిపెండెంట్ కార్డ్ అని ఒకటి ఉంటుండే. డిపెండెంట్ కార్డ్ అంటే మన ఫ్యామిలీ వాళ్ళని కూడా మనం మిలిటరీ హాస్పిటల్ తీసుకుపోవచ్చు, వాళ్ళకి పంపించచ్చు. కానీ ఈ అగ్నివీర్ది వాళ్ళకి డిపెండెంట్ కార్డ్ లేదు. అంటే ఓన్లీ నీకేమన్నా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి పోవచ్చు, నువ్వు చూసుకోవచ్చు, కానీ మీ ఫ్యామిలీని తీసుకుపోతారు అన్నట్టు. ఒకవేళ వీళ్ళు పర్మనెంట్ అయ్యి ఆర్మీ సిపాయి ర్యాంక్ వీళ్ళకి వస్తే వీళ్ళు డిపెండెంట్ కార్డ్ వస్తుంది, వీళ్ళకన్నీ వస్తాయి మళ్ళీ, అంతేనా? ఇక వీళ్ళకి ఫస్ట్ ఎట్లుంటుందో సేమ్ అట్లా అయిపోతారు. ఓకే ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. అంటే ఇదే ఉండే మనకు ఇది డౌట్స్ చాలా మందికి పిల్లలకి, ఎందుకంటే మనకు కూడా డీటెయిల్గా తెలియదు కదా. ఇప్పుడు ఇంకా ఎవరిని అడిగినా కానీ కొత్తగా వచ్చింది తెలియదు. ఇప్పుడు ఓల్డ్ పర్సన్ ఆర్మీ వాళ్ళని అడిగినా తెలియదు ఇది కదా వాళ్ళకి. ఎవరైతే అగ్నివీర్ భర్తేనో వాళ్ళకి డీటెయిల్గా తెలిసి ఉంటుంది కదా అని చెప్పి నేను కన్సల్ట్ చేసిన. నన్ను అడిగితే ఓరంటే ఇప్పుడు ఒక 18 ఏళ్ళకి 17.5 ఏళ్ళకి ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, 17.5-18 years వాళ్ళు వస్తే వాళ్ళు కొంచెం బెస్ట్. ఇప్పుడు 21 years కి వచ్చి మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వేరే అప్లై చేసుకున్నావు అంటే నీకు ఏజ్ అయిపోయేది ఉంటది. అట్లా ఇప్పుడు 17.5 తోటికి వచ్చాం అనుకో, 17.5 తోటి 4 years వరకు 21.5 వరకు పోవచ్చు, నీకు ఏజ్ కూడా ఉంటది. లైక్ ఎట్లా అంటే కమిట్మెంట్ మీద ఏదన్నా మనం ప్రైవేట్ జాబ్కి వెళ్ళినట్టు, అంతే కదా. అట్లా ఇప్పుడు మంచిదే తమ్ముడు, మంచిగానే ఉంటది. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ.